దౌలతాబాద్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. దౌలతాబాద్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామాల వారీగా నిధులను మంజూరు చేస్తూ దౌలతాబాద్ మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి. పలు గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ మరియు భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేపట్టారు. ఈ సందర్భంగా తిరుమలాపురం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. మల్లేశంపల్లి గ్రామానికి డ్రైనేజీ పనుల కోసం 5 లక్షలు, షేర్పల్లి గ్రామానికి 5 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు. అదేవిధంగా దౌలతాబాద్ గ్రామంలో అభివృద్ధి పనుల కోసం 10 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మల్లేశంపల్లి గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించగా షేర్పల్లి గ్రామంలో డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దౌలతాబాద్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. అలాగే అంగన్వాడీ భవన నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పడాల రాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ గొల్లపల్లి కనకయ్య, వైస్ చైర్మన్ స్వామి, దౌలతాబాద్ సర్పంచ్ అనురాధ రమేష్ తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ఆత్మ కమిటీ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. దౌలతాబాద్ మండల ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎన్ఆర్జీఎస్ ద్వారా గ్రామాలే దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలు కాబట్టి ట్రైన్స్ కానీ సీసీ రోడ్లు సంపూర్ణంగా గ్రామీణ ప్రాంతంలో అమలు చేసినప్పుడు బాపూజీ కన్నకళలు గ్రామ స్వరాజ్యం మరి వారి ఆశయాలను ముందు తీసుకుపోవాలని ఉద్దేశంతో మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పటి వరకు దాదాపు 23 సంవత్సరాల నుంచి గ్రామీణ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తూ ఉంది. మరి అదేవిధంగా ఈరోజు తిరుమలాపూర్, బందారము, మల్లేశంపల్లి, దౌలతాబాద్ మండలంలో కూడా సీసీ రోడ్లు శంకుస్థాపన చేయడం జరిగింది. గతంలో కూడా మరి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ వ్యవస్థను పటిష్టపరచాలని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ప్రజలు కూడా ఆలోచించి ప్రజాప్రభుత్వాన్ని ఎల్లవేళ దీవించినప్పుడు గతంలో ముత్తంరెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి తర్వాత 10 సంవత్సరాల ఏం జరిగిందో ప్రజలందరూ కళ్ళగన్నట్టు చూస్తున్నారు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఏకకాలంలో రుణమాఫీ కావచ్చు, మరి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, మరి పేదవాళ్ళందరూ కూడా 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తుంది. ఇది మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఈ ప్రభుత్వం కలకాలం ఉన్నప్పుడే పేదరిక నిర్మూలన జరుగుతుంది. మరి నాయకులు అందరూ కలిసికట్టుగా గ్రామాభివృద్ధి కృషిని మనస్ఫూర్తిగా కోరుతాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.